హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. చాలా మందికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. కానీ అంత టేస్టీగా స్మెల్ లేకుండా చేసుకోవడం రాదు. బయట నుంచి తెచ్చుకుంటే అంత టేస్ట్ అనిపించదు, ఇంట్లో చేసుకుంటే స్మెల్కి తినాలనిపించదు. ఇప్పుడు ఇంట్లోనే మనం చాలా టేస్టీగా స్మెల్ లేకుండా చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, వాసన లేకుండా చేపల పులుసు ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. నెల్లూరు చేపల పులుసు, భీమవరం చేపల పులుసు, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ వినుంటారు. అలాగే అంతే టేస్టీగా అలాగే ఈ చేపల పులుసు కూడా చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసి దానికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. దాంతో పాటు ఆ స్టెప్స్ యూజ్ చేసి ఇంగ్రీడియంట్స్ తో మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు.